హాయ్ హలో నమస్తే, నా పేరు సురేష్ కుమార్. మీరు చూస్తున్నారు విఎస్కే యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. ప్లీజ్ వాచ్ ఇట్. అన్బాక్స్ వీడియో క్యాసన్ CS6 యాక్షన్ కెమెరా. ప్లీజ్ వాచ్, సబ్స్క్రైబ్ అండ్ లైక్. హాయ్ ఫ్రెండ్స్, ఇది మేము అమెజాన్లో బుక్ చేసాం. క్యాసన్ CS6 యాక్షన్ కెమెరా. చూడండి, 4K 30 ఫ్రేమ్స్లో అండ్ 60 ఫ్రేమ్స్లో మరియు 5K 30 ఫ్రేమ్స్లో 1080pలో 30 ఫ్రేమ్స్ అండ్ 60 ఫ్రేమ్స్ అండ్ 120 ఫ్రేమ్స్లో రికార్డ్ అవుతుంది. వీడియో క్వాలిటీ ఫస్ట్ క్లాస్ ఉంది, చాలా బాగుంది. సో అన్బాక్స్ చేస్తున్నాము, చూసి ఇది కెమెరా మా ఫ్రెండ్ ఒక ఆయన బుక్ చేశారు. క్యాసన్ CS6 కెమెరా క్వాలిటీ బాగుంటుందని చెప్పి యూట్యూబ్లో కొంచెం సెర్చ్ చేసి వీడియోస్ చూసాను. చాలా బాగుంది, వీడియో బాగుందని చెప్పి మేము అమెజాన్లో బుక్ చేసాము. మా ఫ్రెండ్ ఒకసారి యాక్షన్ యూజ్ చేసిన తర్వాత ఎలా ఉందో చూసి దాన్ని బట్టి తర్వాత నేను కూడా తీసుకున్నాను. ఫస్ట్ అయితే అతను తీసుకున్నాడు, మేము అన్బాక్స్ చేసేసరి నేను అన్బాక్స్ చేస్తాను, నా యూట్యూబ్ ఛానల్లో పెట్టుకుంటాను తీసుకున్నాను. అతను బైక్ రైడింగ్ చేస్తాడు. బైక్ రైడింగ్ అప్పుడు యాక్షన్ కెమెరా పెట్టుకుంటే బాగుంటుంది. అండర్ వాటర్ వచ్చి డెప్త్ వచ్చేకల్లా 100 feet వరకు డెప్త్ అయినా కానీ ఎటువంటి నో ప్రాబ్లం ఉంటుంది. వీడియో క్వాలిటీ బాగుంటుంది. IP16 వాటర్ రెసిస్టెంట్ ఉంది, దీనికి చాలా బాగుంటుంది. 4K కెమెరా ఇచ్చారు, చాలా బాగుంది. బాక్స్ కూడా ప్యాకింగ్ బాగుంది. వీడియో చూడండి ఒకసారి. మీరు లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ PSK యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఎలాంటి వీడియోస్ ఎన్నో చేయగలుగుతాను. నాకు బూస్టప్ వస్తుంది. వీడియోస్ చేసి నేను కూడా అన్బాక్స్ వీడియోస్ కూడా పెడతాను. ప్లీజ్ ఫ్రెండ్స్, వాచ్ ఇట్. చూడండి, బాక్స్ అన్బాక్స్ చేస్తున్నాను. చూసిన తర్వాత మీరు కూడా ఎలా ఉందో చెప్పండి. నేను ఇంకోసారి దీన్ని రివ్యూ కూడా పెడతాను, టోటల్ వీడియో క్వాలిటీ ఎలా ఉందో కూడా చెప్పండి ఒకసారి. టోటల్ నెక్స్ట్ వీడియోలో దీన్ని రివ్యూ పెడతాను, టోటల్ రివ్యూ పెడతాను. ఇది అన్బాక్స్ వీడియో ఓన్లీ. ప్లీజ్ వాచ్, సబ్స్క్రైబ్. చూడండి, దీంట్లో వచ్చిన వల్ల కెమెరా గ్యాడ్జెట్స్ చాలా వచ్చింది. వాచ్ చేయండి ఫ్రెండ్స్. ముందు వచ్చిన కెమెరాతో పాటు గ్యాడ్జెట్స్ చాలా వచ్చినాయి, కానీ దానికంటే గ్యాడ్జెట్స్ తగ్గించి ఐటమ్స్ తగ్గించి కెమెరా క్వాలిటీ ఇంకొంచెం ఇంప్రూవ్ చేసి ఉంటే చాలా బాగుంది. అంటే 10,000 వచ్చిందంటే వండర్ఫుల్. ఇతర వేరే కెమెరాస్తో పోల్చుకుంటే ఈ కెమెరా పర్లేదు, క్వాలిటీ ఓకే. 4K 60 ఫ్రేమ్స్ చాలా బాగుంది. కేసు చూసారా, వాటర్ ప్రూఫ్ కేసు. కెమెరాకి వాటర్ ప్రూఫ్ కేసు అంటే చాలా బాగుంది. అంటే వాటర్ డెప్త్ స్విమ్ చేసేటప్పుడు కానీ ఇలాంటప్పుడు మనం యూజ్ చేస్తుంది, చాలా బాగుంది. రైడింగ్ చేసేటప్పుడు, బైక్ రైడింగ్ చేసేటప్పుడు కూడా కేసు పెట్టుకుని మనం డ్రైవ్ చేసుకుంటే వర్షం వచ్చినా కానీ మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కాకపోతే ఏంటంటే మన కేసు తీసేసి మనం కెమెరా బయట తీసి చూపిస్తాను. చూడండి ఒకసారి కెమెరా ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్. కేసు కూడా బిల్డ్ కూడా చాలా బాగుంది, చాలా స్ట్రాంగ్గా ఉంది. క్వాలిటీ కూడా కెమెరా చూసారు. కేసన్ ఓకే కెమెరా. దీంట్లో మెమరీ కార్డు 120 GB వరకు మనం SD కార్డు ఇన్సర్ట్ చేసుకోవచ్చు. Type-C పోర్టు, ఒకటి ఛార్జింగ్ పోర్టు. Type-C పోర్ట్ వస్తే కూడా మనకి వైర్లెస్ మైక్ కానీ అటాచ్ చేసుకోవడానికి పనిచేస్తుంది. ఫ్రంట్ కెమెరా, ఫ్రంట్ డిస్ప్లే 1.2 inch డిస్ప్లే. అది ఫ్రంట్ కెమెరా డిస్ప్లే. సైడ్ వస్తే కల్లా 2 buttons, టాప్లో 2 buttons ఉంటాయి. టాప్ బటన్ ఒకటి వచ్చి ఆన్ ఆఫ్, ఒక బటన్ వచ్చి మోడ్ చేంజింగ్. మెమరీ కార్డ్ ఇన్సర్ట్ చేసుకోమంటుంది. అలాగే డైరెక్ట్ చూడండి, 4K 30 ఫ్రేమ్స్లో ఉంది. వీడియో కూడా చూడండి, చాలా క్వాలిటీ అయితే నెంబర్ 1 క్వాలిటీ ఉంది, చాలా బాగుంది క్వాలిటీ అయితే. 4K 60 ఫ్రేమ్స్ 30 ఫ్రేమ్స్ చాలు మనకి. 5Kలో వీడియో చేసినంత లేదు. మినిమం బిగినర్స్కి యూట్యూబ్లో వీడియోస్ చేసే వాళ్ళకి 4K 60 ఫ్రేమ్స్ 30 ఫ్రేమ్స్. మనకి వీడియో ఎడిటింగ్ కూడా 60 ఫ్రేమ్స్లో ఎడిటింగ్ కూడా చాలా బాగుంటుంది. ఫ్రేమ్స్ ఎడిటింగ్ కూడా అంటే ఆల్మోస్ట్ వీడియో అంత ఫోన్లో అయితే కనుక 30 ఫ్రేమ్స్ వస్తుంది, 60 ఫ్రేమ్స్ రాదు. మొబైల్లో అయితే వీడియో తీస్తే దీంతో అయితే 60 ఫ్రేమ్స్ వరకు వస్తుంది. కాబట్టి మనం వీడియో ఎడిటింగ్కి షూట్ చేసిన దాన్ని వీడియో ఎడిటింగ్ చేసుకుని మనం పెట్టుకుంటే చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా.
కాకపోతే 4Kలో అనేసరికి 4K 60 ఫ్రేమ్స్ అనేసరికల్లో కెమెరా కొంచెం హీట్ ఎక్కుతుంది. బ్యాటరీ కన్జంప్షన్ కూడా చాలా తగ్గిపోతుంది దాని ఛార్జింగ్ కూడా. కాబట్టి 2 బ్యాటరీస్ ఇచ్చారు కానీ ఒక్కొక్క బ్యాటరీ వచ్చి హాఫ్ అన్ అవర్ వస్తుంది ఛార్జింగ్ టైం. కాబట్టి దాని ఛార్జింగ్ టైం వచ్చేసరికల్లా మనం 2 బ్యాటరీస్ ఇస్తాడు. 2 బ్యాటరీస్ ఛార్జింగ్ టైం వచ్చేసరికల్లా చాలా టైం పడుతుంది. సో ఏదో కవర్ ఒకటి ఇచ్చారు, పౌచ్ ఒకటి బైక్ మౌంట్ ఒకటి ఇచ్చారు, బైక్ మౌంటింగ్ అది. తర్వాత దాని వచ్చేసరికల్లా మైక్ ఒకటి, మైక్ అది టైప్ సి పోర్ట్తో వచ్చింది మైక్ కూడా, కాలర్ మైక్. పర్లేదు, మనం బైక్ రైడింగ్ అప్పుడు కాలర్ మైక్ మనకు సరిపోతుంది. వాయిస్ కూడా చాలా నాయిస్ క్యాన్సిల్ చేసింది, చాలా బాగుంటుంది, పర్వాలేదు. తర్వాత కొంచెం ట్యాక్స్, క్లీనింగ్ క్లాత్ వగేరా ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసరికల్లా కేబుల్స్, టైప్ సి కేబుల్ ఒకటి, టైప్ బి కేబుల్ ఒకటి, యూఎస్బి కేబుల్ ఒకటి, పవర్ కేబుల్ ఒకటి వచ్చి టైప్ సి టు హెడ్ ఫోన్ జాక్ పెట్టడానికి కనెక్టర్ ఒకటి ఇచ్చారు. ఇంకో బాక్స్లో ఏమైనా చూద్దాం ఒకసారి. ఈ బాక్స్లో కూడా కొన్ని ఐటమ్స్, మనకి రిమోట్ కంట్రోల్ ఒకటి, బెటర్ రిమోట్ కంట్రోల్ ఉంటే మనకి ఈ కెమెరా మనం హెల్మెట్కి అటాచ్ చేసి పెట్టుకున్న తర్వాత రిమోట్ కంట్రోల్ మనం హ్యాండ్కి పెట్టుకుంటే మనం ఆన్ ఆఫ్ చేసుకుంటాం కానీ చాలా బాగుంటుంది. తర్వాత బైక్ మౌంట్స్ కానీ, హెల్మెట్ మౌంట్స్ కానీ, తర్వాత చాలా ఇచ్చారు. తర్వాత వాటర్ ప్రూఫ్ కేసు ఒకటి, తర్వాత మనం గింబల్కి సంబంధించిన కేసు ఒకటి ఇచ్చారు. గింబల్ కేసు కూడా చాలా బాగుంది. ఐటమ్స్ అయితే క్వాలిటీ చాలా బాగున్నాయి. కాకపోతే ఇవన్నీ ఐటమ్స్ తగ్గించేసి కెమెరా క్వాలిటీ పెంచితే బాగుంటుందని నా ఆలోచన. ప్రస్తుతం ఈ కెమెరా వచ్చి 28 మెగాపిక్సెల్, ఇది కొంచెం 40 మెగాపిక్సెల్ కింద మార్చి కెమెరా క్వాలిటీ పెంచితే, వీడియో స్టెబిలిటీ కూడా పెంచితే బాగుంటుంది. వీడియో స్టెబిలిటీ పర్లేదు, నార్మల్. మరి హై క్వాలిటీ స్టెబిలిటీ, మరి టాప్ అండ్ కెమెరాస్ వచ్చిన స్టెబిలిటీ అయితే ఉండదు. ఛార్జర్, అది బ్యాటరీ ఛార్జర్, 2 బ్యాటరీస్. ఆల్రెడీ ఒక బ్యాటరీ వచ్చి కెమెరాలో ఉంది, ఒక బ్యాటరీ సపరేట్గా. ఇది బ్యాటరీ వచ్చి 39 mAh బ్యాటరీ. అది మినిమం ఒక్కొక్క ఛార్జింగ్ అవర్ వచ్చి హాఫ్ అన్ అవర్. 4Kలో ఫ్రేమ్స్ రికార్డ్ చేస్తే హాఫ్ అన్ అవర్ వస్తుంది రికార్డింగ్. హాఫ్ అన్ అవర్, మినిమం హాఫ్ అన్ అవర్ టు 30 to 35 minutes వరకు వస్తుంది. గ్యాజెట్స్ కూడా చాలా ఇచ్చారు, సో చూడండి, వాచ్ చేయండి. గ్యాజెట్స్ కెమెరాకి బిలో 10,000లో వర్తా అంటే వర్తే, బిలో 10,000 వర్తే వీడియో. కెమెరా క్వాలిటీ కూడా బాగుంది. కాకపోతే ఇంకా ఇంక్రీజ్ చేస్తుంటే, ఇన్ని ఐటమ్స్ ఇవ్వకుండా ఇంకా ఇంక్రీజ్ చేస్తుంటే, కెమెరా క్వాలిటీ పెంచుంటే బిగినర్స్కి చాలా బాగుంటుంది. అని వీడియో క్వాలిటీ అయితే ఉంది 4Kలో 60 ఫ్రేమ్స్ నెంబర్ 1, ది బెస్ట్ క్వాలిటీ. అయితే ఎడిటింగ్ పర్పస్ కూడా చాలా బాగుంటుంది. నాకైతే బాగా నచ్చింది, సూపర్, వండర్ఫుల్. సో చూసే కదా ఫ్రెండ్స్, దీని అన్బాక్స్ వీడియో. ఈ అన్బాక్స్ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, subscribe and share. You are watching now VSK YouTube channel. Please like. Bye friends. Have a nice day. Bye.